నేనే అంజలి నన్న విషయం తీసుకొచ్చి నాన్నతో గొడవ పెట్టుకోవద్దు కృష్ణవేణి. అలివేణి, ఎదురుగా కనిపిస్తుంది ఎవరమ్మా? నాన్న. ఆవిడెవరో చెప్పమ్మా. అమ్మా. వెరీ నైస్. ఆవిడెవరో చెప్పమ్మా. పిన్ని. చూడమ్మా, ఈవిడెవరో చెప్పమ్మా. అమ్మమ్మ. వెరీ నైస్. మరి వాళ్ళిద్దరు ఎవరో చెప్పమ్మా. ఎవరో గుర్తుకు రావడం లేదు డాక్టర్. చూడమ్మా, ఇప్పుడు ఈవిడెవరో చెప్పమ్మా. ఎవరో గుర్తుకు రావడం లేదు డాక్టర్. అమ్మా అలివేణి, అక్కడున్నది నీ చెల్లెలు కృష్ణవేణి. ఏం తలివేణి, మన కృష్ణవేణి కదూ? కృష్ణవేణి అంటే ఎవరు పిన్ని? అబ్బబ్బా, కృష్ణవేణి అంటే గుర్తులేదంటుంది కదా, వదిలేయండి. వదినా, వదినా,
వదినా వదినా డాక్టర్, ఇంట్లో వాళ్ళందరినీ గుర్తుపట్టి కొంతమందిని గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అర్థం కావటం లేదు. సమ్ టైమ్స్ అలాగే జరుగుతుంది. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గుర్తుపట్టింది కదా, సో 99% సర్జరీ సక్సెస్. నన్ను అరవింద్ని గుర్తుపట్టలేదు అంటే ఇక అరవింద్తో లవ్ స్టోరీ ఎలా గుర్తుంటుంది? ఫినిష్. ఈ చెల్లెల్ని కూడా మర్చిపోయావా? మన కళ ఈ రోజుతో చచ్చిపోయిందక్క, చచ్చిపోయింది. వదినా సారీ వదినా. మీ అక్క చెల్లెల మధ్య ఎంత ప్రేమాభిమానాలున్నాయో నాకు తెలుసు. అలాంటిది మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం బాధగా ఉంది. వదినా, మనం కేర్ తీసుకొని అలివేణికి మంచి ట్రీట్మెంట్ చేయిద్దాం. తను డెఫినెట్గా కోలుకుంటుంది. మిమ్మల్ని మన అందరినీ గుర్తుపడుతుంది. బీ బ్రేవ్ వదినా. వదినా, మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేయనా? వద్దు అరవింద్, నేను వెళ్తాను. అలాగే వదినా. పాపం వదిన బాగా డిస్టర్బ్ అయింది. హలో, నేను బిజీగా ఉన్నాను, కాసేపు అయినా కాల్ చేస్తాను. నమస్తే. కాల్ ఎవరు సృజన్? సమ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి డొనేషన్ కోసం ఫోన్ చేశారు రత్న. అవునా? సృజన్, ఏంటి అదోలా ఉన్నావు? నేనా? నథింగ్. ఏసీ కార్లో నీకు చోట్లు పడుతున్నాయేంటి? యా. ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, నర్వ్స్గా ఉంటే డాక్టర్కి చూపించుకుంటారా? నథింగ్ రత్న. సమ్ టైమ్స్ ఏసీలో ఉన్నా నాకు కొంచెం స్వెట్ వస్తుంది, అంతే. అయ్యో ఓకే. యా, ఫైన్.
అరవింద్ నేనిప్పుడే వస్తాను. అలాగే అంజలి. అంకుల్, మమ్మీ డాడీ వస్తున్నారు. నమస్కారం. అలివేణికి ఇప్పుడు ఎలా ఉంది వరలక్ష్మి గారు? పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది రత్నప్రభ గారు. సర్జరీ చేశారమ్మా. బిడ్డ క్షేమంగా ఉంది. లక్ష్మీనారాయణ గారు, అంజలి విషయం తెలియగానే మా వారికి అర్జెంటుగా ఫోన్ చేసి పిలిపించాను. బట్ అలివేణి విషయం తెలిసి చాలా బాధపడ్డాం. రత్నప్రభు గారు, మీ అబ్బాయి అరవింద్కి చెప్పాను. మీకు కూడా చెప్తున్నాను. అలివేణి అంజలిలో ఇద్దరూ నా బిడ్డలే. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీకిష్టమైతే తండ్రిగా అంజలి పెళ్లి చేస్తాను. లక్ష్మీనారాయణ గారు, మీ గురించి మాకు పూర్తిగా తెలుసు. స్వయంగా అంజలి మీకు బిడ్డ అంటున్నారు. చాలా సంతోషం. కానీ మీకు అంజలి బిడ్డ ఎలా అవుతుందో మాకర్థం కావడం లేదు. పైగా ఇప్పుడు అంజలి విషయం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. రత్నప్రభు గారు, మీరేమీ కంగారు పడకండి. మంచి రోజు చూసుకుని నేను మీ కబురంపి మీ ఇంటికి వస్తాను. అప్పుడు అన్ని విషయాలు చెప్తాను. అలాగే లక్ష్మీనారాయణ గారు, తొందరేమీ లేదు. వెళ్ళొస్తాం. మంచిది. అరవింద్, అంజలి ఎక్కడా? తను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది మామ్. ఓ, మీ డాడీకి అంజలిని పరిచయం చేద్దామని. ఓ, గాడ్ ఈస్ గ్రేట్. అంజలి, అంజలి. సరే అరవింద్, నువ్వు అంజలిని తీసుకుని ఇంటికి రా. మేం బయలుదేరుతున్నాం. అలాగే మామ్. బాయ్ మామ్. ఎవరికి బాయ్ చెప్తున్నావు అరవింద్? ఓ, గాడ్ ఈస్ గ్రేట్. అంజలి, నీకోసం డాడీ వెయిట్ చేశారు. మీ డాడీ వచ్చారా? మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. నేను డాడీకి పరిచయం చేద్దామని అనుకున్నాం, కానీ మిస్ అయ్యావు. అరవింద్, ఇప్పుడు కాకపోతే రేపైనా పరిచయం అవుతాను. కాబోయే కోడల్ని చూడకుండా మీ డాడీ ఎలా ఉంటారు చెప్పు. వెళ్దామా? సరే రా. అవును మేడం, వాడు భవానీయే. తను మాఫియా మనిషి కదా? అవును మేడం, త్రిష కోసం ఏదైనా చేస్తాడు. అలివేనికి ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్లో సడన్గా కనిపించాడు మేడం. అంతేకాదు, వాడి అసిస్టెంట్ నిరంజన్ కూడా కనిపించాడు మేడం. భవానీ కోసం హాస్పిటల్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు మేడం.
అంతేకాదు మేడం, నెల రోజుల నుంచి గిరి కూడా కనిపించడం లేదు. ఏంటి కళ్యాణ్, గిరి కనిపించకపోవడం ఏంటి? అసలు ఏమైంది కళ్యాణ్? నెల రోజుల క్రితం హైదరాబాద్లో నాకు ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో మందుల కోసమనే గిరి బయటికి వెళ్ళాడు. అంతే, ఇంతవరకు తిరిగి రాలేదు. గిరి కనిపించక నెల రోజులు అవుతుందా? మరి నువ్వు అతని వేరే అబౌట్స్ గురించి ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర ఎంక్వైరీ చేయలేదా? అందరి దగ్గర అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. ఎక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు మేడం. మరి పోలీసులకి రిపోర్ట్ చేసావా? చేశాను మేడం. కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగింది. నెల రోజుల క్రితం హాస్పిటల్లో గిరి మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఈ రోజు హాస్పిటల్లో భవానీ కనిపించాడు. మన వెనక సీక్రెట్గా ఏదో జరుగుతుందనిపిస్తుంది. నాకేం అర్థం కాక ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను మేడం. విజయవాడే, సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. సిద్ధార్థ కాలేజ్ పార్క్ దగ్గర కారు యాక్సిడెంట్ అయింది. అలివేణక్క అరవింద్ని సిద్ధార్థ్ కాలేజ్కి రమ్మని ఫోన్ చేసింది. అదే టైంకి మామయ్య కూడా అంజలిని తీసుకుని సిద్ధార్థ్ కాలేజ్కి వచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అంజలికి ఎలా తెలిసింది? ఏమైంది మేడం? కళ్యాణ్, మీరన్నట్టుగా మన వెనక సీక్రెట్గా ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు మేడం? కళ్యాణ్, నేను చెప్పినట్టు చేయి. చెప్పండి మేడం. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు కళ్యాణ్. గిరి కనిపించకపోవడం, మావయ్యని నాన్న అని పిలుస్తూ అంజలి దగ్గరవ్వడం, అక్క ప్లేస్లో అంజలి రావడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్గా జరుగుతున్నాయి. ముందు ఈ ఫేక్ అంజలి ఎవరో కనుక్కోవాలి. అక్క, కాసేపు రెస్ట్ తీసుకో. నువ్వెవరో తెలుసుకోవచ్చా? నేను నీ చెల్లి అంజలిని. నా చెల్లెలివా? రెస్ట్ తీసుకో అక్క. అలాగే. ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఏమే, ఇంట్లో పెళ్లిడికొచ్చిన పిల్లని పెట్టుకుని ఎక్కడి నుంచో వచ్చిన అనాథ పిల్లకు అల్లుడి గారు పెళ్లి చేస్తానంటున్నాడు. ఇది ఏమన్నా మర్యాదగా ఉందా అల్లుడికి? అది కాదక్క, ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. నీ బంగారం అంతా తాకట్లో ఉండాది. ఇట్లాంటి పరిస్థితుల్లో దారిని పోయే అమ్మాయికి బావగారు పెళ్లి చేస్తానంటారేంది? డబ్బు సంగతి పక్కన పెట్టు. ఆ రత్నప్రభ గారు జమీందారులు,
వాళ్ళింటికి ముందు వెనక ఏమీ లేని అనాథను కోడలుగా చేయడానికి అల్లుడి గారికేంటి సరదా? మాట ఇచ్చినారేమో పెద్దమ్మా. మాట ఇవ్వడానికి ఏమైనా చిన్న విషయమా? జమీందారు వాడితో సంబంధమే. రేపొద్దున అంజలి వైపు నుంచి ఏదైనా తేడా జరిగితే సంకనకు పోతామే. అరవింద్కి అంజలి నచ్చినది కదా పెద్దమ్మా. వాడికి ఆ పిల్ల నచ్చితే పార్కుల వెంట పాటలు పాడుకుంటూ వాళ్ళిద్దరూ తిరగాలి. తగుదునమ్మా అంటూ అల్లుడి గారు పార్కుల చుట్టూ తిరగడం ఏంటి? వాళ్ళిద్దరినీ కలపడం ఏంటి? ఉమ్, ఏమే వరం, నిజం చెప్పు. ఏ రోజైనా నీ మొగుడు నేను పార్కుకి తీసుకెళ్లాడా? అమ్మా నీకు దండం పెడతాను, నీ వెటకారా లాపు. పోసి నీ అమ్మ కడుపు మాడా. ఊళ్ళో కుర్రాళ్ళు అంకుల్ పెళ్ళిళ్ళ బ్రోకరా, లవర్ బ్రోకరా అని కామెంట్ చేస్తున్నారంటే